చరిత్రలో ఎన్నో వందల సంవత్సరాలుగా జరుగుతున్న అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో గతంలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా తొక్కిసలాట జరిగి మరణించిన సంఘటనలు మనం చూసాం. అప్పుడు కూడా వారు కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఒకరి మీద ఒకరి నెపాన్ని నెట్టుకున్నారు తప్ప దానిపైన ఈ రోజు వరకు కూడా సమగ్ర విచారణ జరిపి ఆ సంఘటన జరగడానికి కారణాలేంటి, ఎవరి నిర్లక్ష్యం అనేది జరిగింది, దీనిపైన ఎవరిపై చర్యలు తీసుకోవాలి అనే ప్రయత్నం కూడా ఈ రోజు వరకు చేసిన పాపాన పోలేదు. తర్వాత ఎన్నో వందల సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ఎలవేల్పైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విశాఖపట్నంలో సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఆ రోజు మరణించిన సంఘటన మనం చూసాం. ఆ రోజు కూడా ఒకరి మీద ఒకరు, ఇది టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించింది, లేదా ఇది దేవాదాయ శాఖకు సంబంధించింది, లేకపోతే ఇది యువత